ఈ రోజు గజ్వేల్లోని కొంతమంది చిల్లర కాంగ్రెస్ నాయకులు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అక్రమంగా చొరబడి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర మెప్పు పొందడానికి, వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, పత్రికలలో 2 గ్రూపులకు సంబంధించిన పేర్లు కనిపించడానికి, నామినేటెడ్ పదవులను పొందడానికి ఒకరి మీద ఒకరు కాంపిటీషన్ తో పనికిమాలిన చిల్లర రాజకీయాలతో ఒక కాంగ్రెస్ పార్టీ గ్రూపోడు గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో మా ఎమ్మెల్యే గారిపై కంప్లైంట్ చేయడం. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్.సి. రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాస శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు వెండా మధు, గజ్వేల్ మాజీ జడ్పీటీసీ పంగా మల్లేశం, గజ్వేల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, రాష్ట్ర నాయకులు కాజా విరాసత్ అలీ, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి, జిల్లా యువత అధ్యక్షుడు నాగరాజు, తాజా మాజీ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, కౌన్సిలర్లు మరికంటి కనకయ్య, అత్తిలి శ్రీనివాస్, మామిడి శ్రీధర్, బొగ్గుల చందు, పిఏసిఎస్ మండల కోఆర్డినేటర్ మధ్యరాజరెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, నాయకులు రఘుపతి రెడ్డి, ఉమర్ అహ్మద్, పాల రమేష్ గౌడ్, హనుమంత్ రెడ్డి, నిజాముద్దీన్, మిట్టు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 2 గ్రూపులు బలమైనటువంటి గ్రూపుల నుండి వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, వాళ్ళ అధిష్టాన్ని మెప్పు పొందడానికి, పత్రికలలో టీవీలలో వాళ్ళ వార్తలు చూసుకోవడానికి ఒకరి మీద ఒకరు కాంపిటీషన్తోనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద ఒకరు దాడి చేయడం, పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే గారి మీద కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా అటు ఎమ్మెల్యే గారి మీద ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద ఏదైతే దాడి చేసిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాల్సింది వాళ్ళ మంత్రి గారు ఇవ్వాలి, కలెక్టర్ గారు ఇవ్వాలి, ఆర్డీఓ గారు ఇవ్వాలి. గతంలోనే కేసీఆర్ గారు కలెక్టర్ గారు ఫోన్ చేసి చెక్కులు ఇచ్చేసేయండి, ప్రతి తహసీల్దార్ ఆఫీసులో చెక్కులు తీసుకొని ప్రతి బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో ఇవ్వాలని చెప్పి 1 మంత్ బిఫోర్ చెప్పడం జరిగింది. కానీ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారికి 100 సార్లు ఫోన్ చేసినాం చెక్కులు ఇవ్వాలని చెప్పేసి. ఇప్పటి వరకు ఆ చెక్కులు కేసీఆర్ గారి దగ్గరికి పంపలేదు, కేసీఆర్ గారికి ఇవ్వలేదు, కలెక్టర్ గారి దగ్గరనే ఉన్నాయి. మంత్రి గారు ఉన్నారు, కొండ సురేఖ గారా, కొండం ప్రభాకర్ గారా, మరి వచ్చి చెక్కులు ఇవ్వండి. మీరివ్వరు, మమ్మల్ని మాకివ్వరు, మీరివ్వరు, మాకివ్వరు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. ఇది అసమర్థత చేసేటువంటి పని. ఇవ్వాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం ఎవరిది? మీదా మాదా? మేమా మీరా? అలా కాకుండా మీరు క్యాంప్ ఆఫీస్కి రావడం, అటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ ఫర్దర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసుకొని మాట్లాడాలి. మేము గతంలో 170 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి, ప్రొసీడింగ్ ఇచ్చి, కలెక్టరేట్ నుండి డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి ప్రొసీడింగ్స్ ఇచ్చి పంపించినాము. టెండర్ స్టేజ్లో గవర్నమెంట్ కొత్త జీవో ఇచ్చి ఇచ్చినటువంటి వర్క్లను కూడా రద్దు చేసి వాటిని తెచ్చుకునే ప్రయత్నం చేయక పెండింగ్ వర్క్ని పెండింగ్లోనే ఉంచి వాటి ప్రొసీడింగ్స్ కోసం ప్రయత్నం చేయక అసమర్థులైనటువంటి మీరు మా మీద దాడి చేస్తారా? మా కోసం మీరు మాట్లాడతారా? అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో, శాంక్షన్ అంటే ఏంటో కూడా తెలియనటువంటి మూర్ఖులు మీరు. గవర్నమెంట్ జీవో ఇస్తేనే, ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తేనే అడ్మినిస్ట్రేషన్ నుంచి శాంక్షన్ వస్తుంది. అది కలెక్టర్ గారికి వస్తేనే వస్తుంది. ఆ సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాన్ని ప్రజలు సహించరు. మరి ఏది ఏమైనప్పుడు కూడా రేపు పొద్దున 10 గంటలకు ఆర్డీఓ గారు కొండపాక, కుకునూరుపల్లి, జగ్దేపు, మరుకు, మొలుగు, గజ్వేల్, వర్గల్, మండలాబాద్, తూప్రా 9 మండలాలకు సంబంధించినటువంటి తహసీల్దార్లతో వెంటనే కళ్యాణ లక్ష్మి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీరు చేయకుంటే ఎల్లుండి ఆర్డీఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున బెనిఫిషియర్స్ మేము అందరం కలిసి ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.